అస్సలాము అలైకుం. ఈరోజు జనవరి 26 భారతదేశం గర్వంగా జరుపుకునే గణతంత్ర దినోత్సవం. అసలు రిపబ్లిక్ డే అంటే ఏమిటి, మనం దీనిని ఎందుకు జరుపుకుంటాం, మరియు ఈ దేశం కోసం మన పూర్వీకులు చేసిన త్యాగాల గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ అప్పటికి మనకంటూ ఒక స్వంత పరిపాలనా నియమావళి లేదు. ఆ సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో మన రాజ్యాంగం రూపొందించబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా పేరుగాంచిన ఈ చట్టం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం ఈ రోజును మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. ఈ రాజ్యాంగం మనకిచ్చే గొప్ప సందేశమేమిటంటే, చట్టం ముందు అందరూ సమానమే. ఏ కులం, ఏ మతం లేదా ఏ వర్గం మరొకరికంటే తక్కువ కాదు మరియు ఎక్కువ కాదు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం మరియు ఈ గణతంత్ర స్థాపన కోసం ముస్లింలు చేసిన త్యాగాలు వెలకట్టలేనివి. 1857 సిపాయిల తిరుగుబాటు నుండి 1947 స్వాతంత్ర్యం వరకు లక్షలాది మంది ఉలేమాలు మరియు సామాన్య ముస్లింలు తమ ప్రాణాలను త్యాగం చేశారు. అష్ఫాకుల్లా ఖాన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి ఎందరో వీరులు ఈ దేశం కోసం పోరాడారు. ఢిల్లీలోని ఇండియా గేట్ మీద చెక్కబడిన వేలాది మంది అమరవీరుల పేర్లలో ముస్లింల పేర్లు మన త్యాగాలకు నిదర్శనం. ఇస్లాం ధర్మం కూడా మనకు ఇదే నేర్పిస్తుంది. మనం నివసించే దేశం పట్ల విధేయత కలిగి ఉండటం, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటం మరియు శాంతిని కాపాడటం మన ఇమాన్లో భాగం. అల్లా న్యాయం చేసేవారిని మరియు శాంతిని కోరుకునేవారిని ప్రేమిస్తాడు. మన భారతదేశం ఒక అందమైన పూదోట వంటిది. ఇక్కడ హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు అనే తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండటమే మన రాజ్యాంగం యొక్క అసలు ఉద్దేశ్యం. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే నినాదం కేవలం మాటలకే పరిమితం కాకూడదు, అది మన చేతల్లో కనిపించాలి. ఒకరి పండుగలను మరొకరు గౌరవించుకుంటూ, ఒకరి కష్టాల్లో మరొకరు తోడుగా నిలబడటమే నిజమైన భారతీయుడి లక్షణం. ఈ దేశాభివృద్ధిలో మనందరి భాగస్వామ్యం ఉంది. అబద్ధం, హింస మరియు ద్వేషానికి దూరంగా ఉంటూ ఒక మంచి పౌరుడిగా జీవించడమే మనం ఈ దేశానికి ఇచ్చే అతిపెద్ద గౌరవం. అల్లాహ్ మన భారతదేశాన్ని అన్ని రకాల విపత్తుల నుండి కాపాడాలని, ప్రజలందరి మధ్య ఐక్యతను మరియు ప్రేమాభిమానాలను పెంపొందించాలని కోరుకుందాం. ఆమేన్. జై హింద్.